రాష్ట్రంలో అధికార పార్టీ విజయోత్సవాలకు సిద్ధమవుతుంటే బీజేపీ నేతలు ఆందోళనలకు రెడీ అవుతున్నారు. ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనలకు రెడీ అవుతున్నారు కమలం నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై డిసెంబర్ 7 నాటికి ఏడాది అవుతుంది. దీంతో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. ఇదే టైంలో నిరసనలు పిలుపునిచ్చింది కమలం పార్టీ. ఏడాది పాలనలోనే అభయహస్తం అంటూ ప్రజలకు కాంగ్రెస్ మొండిచేయి చూపెట్టిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయోత్సవాలకు కౌంటర్గా ఏడాది వైఫల్యాలపై నిరసనలకు రెడీ అయ్యారు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు బీజేపీ నేతలు. 6 రోజుల పాటు 6 అబద్దాలు 66 మోసాల పేరిట నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు వివిధ రూపాల్లో ఆందోళనకు సిద్ధమయ్యారు. నవంబర్ 30 కాంగ్రెస్ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఛార్జిషీట్ విడుదల చేయాలని నేతలు నిర్ణయించారు. ఆ తర్వాత వరుసగా ఆందోళనకు ప్లాన్ చేశారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. 6 గ్యారెంటీలు అందని వారు, ప్రభుత్వ నిర్ణయాల బాధితులు, రైతులతో డిసెంబర్ 4, 5 తేదీల్లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు నిర్వహించనున్నారు. ఏడాది టైంలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని, విజయోత్సవాలు చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు కమలం నేతలు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 365 రోజులైనా అమలు చేయలేదంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో గ్యారెంటీపై ఒక్కో రోజు ఒక్కో రకంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. 6 రోజుల నిరసనలకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. వర్క్షాపులు నిర్వహించి బైక్ ర్యాలీ రూట్ మ్యాప్లు ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్నారు.